మై డియర్ ఏంజల్స్, నా బంగారు చిట్టి తల్లులు, ఈరోజు ఇక్కడ పాట పాడి డాన్స్ ఆడిన అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ అందరికీ గిఫ్ట్లు ఇవ్వడానికి, మిమ్మల్ని చూడడానికి, మీతో మాట్లాడడానికి ఒక అక్క ఇక్కడికి వచ్చారు. ఆ అక్కని ఇప్పుడు పిలుద్దామా? లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ ఆర్ చీఫ్ గెస్ట్ లేడీ కమెంటేటర్ ఫాతిమా నూర్జహాన్. ఫాతిమా, మా పిల్లలతోటి కాస్త ఏదైనా మాట్లాడు. నా వల్ల కాదు. ఈయన మాట విను, నేను ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేను. ముందే మైకని పట్టుకో. వద్దే ప్లీజ్. మొహం మీద ఒక గుద్దు గుద్దానంటే ముందు దీన్ని పట్టుకో. ఏదే నీ గ్రౌండ్ అని అనుకో, అన్ని కరెక్ట్ గా జరిగిపోతాయి. రా. ఈ ఫాతిమాక ఎవరో మీకు తెలుసా? ఫుట్బాల్ మ్యాచ్ల్లో కమెంటరీ చెప్తూ ఉంటుంది. ఈ రోజు మీలాగే ఫాతిమా అక్క ఒక చిన్న పిల్లలా మారుతుంది. ఫాతిమా ప్లీజ్ మా పిల్లల కోసం ఒక టామ్ అండ్ జెర్రీ కమెంటరీ ఇవ్వు. కమ్ ఆన్. ఆహా, మన టామ్ ఎప్పటిలాగే హుషారుగా ఫుట్బాల్ ని డ్రిబుల్ జగుల్ చేసి మెల్లగా ముందుకు సాగిపోతూ అన్ని తెలిసిన ఒక గొప్ప ఫుట్బాల్ ప్లేయర్ లాగా ఆకాశం వైపు బంతిని గట్టిగా కొడుతూ ముందుకు నడుస్తూ ఉంది. నల్లగా తెల్లగా ఉన్న ఆ ఫుట్బాల్ పేరే టెల్ స్టార్. ఆ బంతికి అలాంటి పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా పిల్లలు? మన టీవీ బ్లాక్ అండ్ వైట్ గా ఉన్న చాలా రోజుల క్రితం టీవీలో బంతి తెల్ల తెల్లగా ఉంది. బంతి ఎవ్వరికీ కనిపించలేదు. మెక్సికోలో జరిగిన వరల్డ్ కప్ లోనే బంతికి నలుపు తెలుపు అనే రంగులు వేసి టీవీలో కనబడేలా చేశారు. అదిగో చూడండి, టామ్ కి కొట్టిన బంతికి పోస్టర్ లాగా గట్టిగా అతుక్కుపోయిన జెర్రీని చేత్తో ఇలాగే లాగి దాన్ని విసిరి గోల్ పోస్ట్ ముందు పారేసి గోల్ కొట్టడం మొదలు పెట్టింది. తుపాకీ నుండి గుండులాగా వేగంగా వచ్చే బాల్ నుండి జెర్రీ తప్పించుకుంది. జెర్రీని పట్టుకోవడం అంత సులభం కాదు పిల్లలు. మినుగురు పురుగుల నుండి వచ్చే ఇంత వెలుతురుతో నదుల్లోకి దూసుకుపోయే చేపలాగా తన ప్రత్యర్థి అయిన టామ్ విసిరి బంతుల నుండి అటు ఇటు ఎగురుతూ దూకుతూ అందకుండా పారిపోతోంది. టామ్ పట్టుకుంటుంది. టామ్ రాయ్యో, టామ్ ఇప్పుడు చైర్ కిందకి దూరిపోయింది. జెర్రీ లోపల నుంచి బయటకు వచ్చి చెక్క ముక్కుతో టామ్ నటి మీద గట్టిగా కొట్టింది. చాలా థ్యాంక్ యూ ఫాతిమా నూర్జహాన్, ది లేడీ కమెంటేటర్. ఇది నాకా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్. చాలా బాగా చెప్పారు మేడం. ఓ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్. చూసావా? మరి ఫ్యాన్సా? పదైపోయిందే. మీటింగ్ గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా ముందు లెగు. శివాని మొదటిసారి కలవబోతున్నాం కదా, టక్కుని రెడీ అయ్యి మన ఎదురు బయటికి వెళ్ళి ఒక కొత్త డ్రెస్ కొనుక్కుందాం. మంచి ఐడియా. సోలమన్ కూడా రమ్మందాం. ఎందుకే మలపురం వాళ్ళ చేత ఊరికే వాడిని తన్నులు తినిపిస్తావు? నువ్వన్నదే బాగానే ఉంది. రా, బ్యాగ్ సర్దుకొని బయలుదేరు. ఎందుకు? నువ్వేం చేస్తున్నావో నాకు బాగానే తెలుస్తోంది. నేను నీకు చెప్పాలా? ఊరు మొత్తం తెలిసింది.
నా ఫ్రెండ్ నాన్న. ఫ్రెండా? ఆ ఫుట్బాల్ ప్రెసిడెంట్ ఆ రోజు వీడి గురించేగా చెప్పింది. నేను ఇక్కడికి వచ్చాకే నీ నిర్వాకం ఏంటో తెలిసింది. బ్యాగ్ సర్దుకుని పద. నాకు వచ్చి నీళ్ళు ఇవ్వు. అయ్యో, ఎందుకంత గట్టిగా కొట్టావు? అదే నీ మెకానిక్ చేద్దు. నా మొహం పంచర్ అయిపోయింది. అయినా నువ్వేం చేస్తున్నావు? అసలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నిన్ను పాతేయడానికే. అందుకని ఇలా కొడతావా నన్ను? నోరు మూయి నువ్వు. నాన్న, తన రోజు హాస్పిటల్లో ఉన్నాడు. తను డిశ్చార్జ్ అయ్యే టైంలో నేను తన పక్కనున్నాను, అంతే. మా ఇద్దరి మధ్య ప్రేమ గేమ అంటూ ఏం లేదు. వాడు నీ భుజం మీద చెయ్యేసేంతగా ఏమవుతాడు నీకు? తను నా ఫ్రెండ్ నాన్న. తన పేరు సోలమాన్. మునీరు, చూసావా ఎలా మాట మార్చిందో? చూసావా? నీకేమైనా పిచ్చెక్కిందా పాటు? ముందు కారు, అప్పుడు నేను దిగిపోతాను. నోరు ముయ్యి, లేదంటే చంపేస్తాను. నన్ను ఎవ్వరూ చంపలేరు. మహా అయితే నన్ను ఇంటికి తీసుకెళ్లి 4 రోజులు బంధిస్తాను. కానీ బయటకు వచ్చాక మళ్ళీ ఇక్కడికే వస్తాను. నిన్ను ఇంట్లో పెట్టి తాళం వేయడానికి తీసుకెళ్లేది, నీకు పెళ్లి చేయడానికి. ఈసారి నీకు ఖచ్చితంగా చేస్తే నా ఇష్టం లేకుండా నాకు పెళ్లి చేస్తారా? మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారు కాదు అంకుల్? ఇప్పుడు నీ ఇష్టాలతో మాకు పని లేదు. సరే అయితే మీరు నన్ను తీసుకెళ్లి నా పెళ్లి జరిపించొచ్చు. అయితే ఏంటి, పెళ్ళయ్యాక మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తా. మునీరు, నువ్వు చేసుకున్నవాడు పిచ్చోడా? నువ్వు వెళ్తానంటే పంపేస్తాడా? చూడండి, నా భర్త పర్మిషన్ తో ఇక్కడికి వస్తానంటం లేదు. పారిపోయి వచ్చేస్తాను. నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో చెప్తే ఈజీగా పారిపోతాను. అసలు పెళ్ళంటే ఏంటనుకుంటున్నావు? ఒక రోజుతో అయిపోయేది కాదు. ఊరికే చేతులు పట్టుకుని నడిస్తే సరిపోదు. పెళ్ళయ్యాక రాత్రే కదా తమాషా మొదలయ్యేది. అన్నయ్య, ఈ ముసలి గొర్రె నోటుకొచ్చట్టు బాగుతున్నాడు. నువ్వు వింటూ ఉన్నావు? సిగ్గులేదా నీకు? పెళ్లి ఫస్ట్ నైట్ అయ్యాక తిరిగి రాలేమని కాదరంకలు చెప్తున్నారు కదా. కానీ నేను వచ్చేస్తా. నా పర్మిషన్ లేకుండా ఎవ్వరూ నన్ను ముట్టుకోలేరు. ముట్టుకోకపోతే సెక్స్ చేయలేం కదా. రేప్ చేయాలనుకుంటే ఇక్కడ కోర్టు కేసులు ఉన్నాయి. ఏం మాట్లాడకుండా నోరు మూసుకున్నావంటే మునీరు, అసలు ఈ రాక్షస ఏముంటుందో విన్నావా? ఈ సెక్స్ల గురించి నా దగ్గర మాట్లాడుతుంది. ఏంటి, సెక్స్ అని చెప్పకూడదా ఏంటి? కొట్టానట్టే. అది బుద్ధి తక్కువ పని. ఇప్పుడు నేను ఎవరైనా ఏదైనా చేస్తే అందరినీ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతా. నేను గనుక అరిస్తే మీ పని అయిపోయినట్టే. నా మొహమే దానికి సాక్ష్యం. ఏంటన్నాయి నువ్వే మాట్లాడడం లేదు? నువ్వు ఇలా నోరు మూసుకుని కూర్చుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు ఇలా అసహ్యంగా బిహేవ్ చేస్తున్నావు పాటు? ఏం అసహ్యంగా చేశాను? అసలు ఏం అసహ్యంగా చేశానో చెప్పు. నానా, నేనిప్పుడు మీతో రాను. నాకు రావాలనిపించినప్పుడు వస్తాను. ఇక పెళ్ళి నిన్ను అడగకుండా నేను ఎవరిని చేసుకోను. ఎవరినో పెళ్లి చేసుకోవడం కాదు నా ప్రయారిటీ. ఇప్పుడు నేను వెళ్తాను. నన్ను ఆపడానికి ప్రయత్నించకండి. తర్వాత ఇంట్లోకి చేర్చినని నన్ను బెదిరించకండి. అలా చేస్తే నేను వేరే ఏదైనా చేస్తాను. అన్నయ్య, నా ఫోన్ ఇవ్వు. ఫాతు, ఎక్కడున్నావు? త్రిశూర్కి చేరుకున్నప్పుడే స్పృహ వచ్చింది. ఇదిగో ఇప్పుడు అందరం హోటల్లో భోంచేస్తున్నాం. దీనికోసమే కదా నువ్వు ఇంతకాలం కష్టపడింది. ఏంటోనే, నేను వస్తాను. కానీ టైంకి చేరుకోగలనో లేదో నాకు తెలియదు. సరే, నువ్వు త్వరగా రా. నేను స్టేడియంలో ఉంటా. ఇదిగో అన్నయ్య, కామెంటరీ చేయాలన్న ఆశని నాలో కలిగించింది నువ్వే. ఇప్పుడేమో వద్దు ఆపే అంటే ఎలా? నా కళ నెరవేరుతుందో లేదో తెలుసుకోవడానికి ఈ రోజే నాకు లాస్ట్ ఛాన్స్. 1 లాస్ట్ ఛాన్స్. ఈ ఛాన్స్ నాకు కావాలి నాన్న. ఐఎఫ్ఐ వాళ్ళు పిలిచారు.
నేను అక్కడికి వెళ్ళి తర్వాత ఇంటికి వస్తాను. ఐఎఫ్ఎల్ నుంచా? నీకా? ఇవాళ అక్కడికి వెళ్ళమన్నారు మధ్యాహ్నం 3ంటికి. ఎందుకు రమ్మన్నారో తెలీదు. నేను అక్కడికి వెళ్ళి ఇంటికి వస్తాను. నిన్ను ఐఎఫ్ఎల్ నుంచి ఎవరు పిలిచారు? ఏమో నాకు తెలీదు. నువ్వు వెళ్ళు పాండు. ఆల్సీ వద్దు. ఇది తన లైఫ్ నాన్న, తనని వెళ్ళనివ్వండి. నువ్వు వెళ్ళమ్మా. మా అన్నయ్య అంటే అన్నయ్య. నా కళ్ళు చూడు. ఈ గ్లాసెస్ బాగున్నాయి, నేను తీసుకుంటా. ఓరి దేవుడు. ఆ? టైం 1 గంట అయింది. తను ఎలా వెళుతుంది? నా మాటకు త్వరగా వెళ్ళు. ఆల్ ది బెస్ట్.